అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి. ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా రేపు ఎగ్జామ్స్ అనేటువంటివి లేవు. ఎల్లుండి నుంచి యథావిధిగా మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మొత్తంగా 6 సెషన్స్ అనేటువంటివి మనం అనాలిసిస్ అనేటువంటి చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది, రోజు రోజుకు ప్రశ్నల తీరు అనేటువంటిది ఏ రకంగా ఉన్నది, పేపర్ 2కు సంబంధించి ఏ క్లాసెస్ వరకు ఫోకస్ చేస్తున్నాడు, పేపర్ 1కు సంబంధించి ఏ క్లాసెస్ వరకు ఫోకస్ చేస్తున్నాడు అనేటువంటి అంశాలతో పాటు చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే మాకు టైం అనేటువంటి సరిపోవట్లేదు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే మ్యాథ్స్ చేసేటువంటి క్రమంలో ఎలాంటి టెక్నిక్స్ అనేటువంటి యూజ్ చేయాలి అనేటువంటి అంశాన్ని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. క్లియర్గా ఈ వీడియోలో అన్ని అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం. ఇక ముందు ఎగ్జామ్స్ అనేటువంటి రాసేవారికి చాలా ముఖ్యమైనటువంటి వీడియోగా ఉంటుంది కాబట్టి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. టెట్కి సంబంధించి క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అయితే మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి అయితే వచ్చేస్తాయి. అక్కడ డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే అందులో జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే అక్కడే రెండో మెసేజ్గా మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి క్విక్ రివిజన్కు ఉపయోగకరంగా ఉండే విధంగా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉండడం అయితే జరిగింది. కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా చేసినటువంటివే కాబట్టి రెగ్యులర్గా చాలా ప్రశ్నలు అనేటువంటి సెషన్ల వారిగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక సెషన్స్ వారిగా మనం ప్రశ్నలు అనేటువంటి ఏ రకంగా వచ్చాయి అనేటువంటి అంశాలను అయితే అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా రోజు రోజుకు కనుక చూసుకుంటే ప్రశ్నల సరళి అనేటువంటిది మారుతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మీరు ఖచ్చితంగా చూడండి. ఈ క్వశ్చన్ని మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. ఇందులో చూసుకుంటే ఈశ్వర, రమ, క్రోధి, శోభకృతిలో ఇవి ఇచ్చేసి భిన్నమైనది ఏది అని అడిగినారు. అంటే ఆ క్వశ్చన్ అనేటువంటి దానికి సంబంధించి కూడా అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు తెలుగు సంవత్సరాల ఐడియా ఉంటేనే ఆ క్వశ్చన్ దేనికి సంబంధించింది అనేటువంటిది కూడా అర్థమవుతుంది. అట్లా కాకుండా కంప్లీట్గా మనకు భిన్నమైంది ఏది గుర్తించాలంటే అర్థం కాక చాలామంది తప్పులు పెట్టి రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే పేపర్ 1 వాళ్ళకు 5వ తరగతి తెలుగు నుంచి ఈ అంశాన్ని రెగ్యులర్గా మీకు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇక్కడ తెలుగులో కనుక చూసుకుంటే మనకు మొత్తంగా 60 తెలుగు సంవత్సరాలు అనేటువంటివి ఉంటాయి. దీన్ని షష్ఠి వర్ష చక్రము అంటారు అనేటువంటి అంశాన్ని రెగ్యులర్గా మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ప్రజెంట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళకి ఇందులో నుంచి కూడా ప్రశ్న అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నది కనుక చూసుకుంటే విశ్వావసు, దానికంటే ముందుది క్రోధి, దాని తర్వాత కనుక చూసుకుంటే శోభకృతి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మొదటిది, చివరిది, ప్రజెంట్ది, దీనికంటే ముందుది, దాని తర్వాత ఇప్పటి దాని తర్వాతది కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పటి దాని తర్వాతది పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది అవుతుంది. అంటే ఇక్కడ ఈ విశ్వావసు నామ సంవత్సరం 2025 ఉగాది నుంచి 2026 ఉగాది వరకు అయితే ఉంటుంది. పరాభవ నామ సంవత్సరం కనుక చూసుకుంటే 2026 ఉగాది నుంచి 2027 ఉగాది వరకు అయితే ఉంటుంది. దీనికంటే ముందుది ఇది. ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. ఎట్లా అడిగిండు క్వశ్చన్ చూడండి. అది తెలుగు సంవత్సరాల్లో భిన్నమైంది ఏదని కూడా అడగలేదు. ఆ సంవత్సరాలా లేదంటే అందులో ఉన్నటువంటి ఒత్తుల ఆధారంగా సంశిష్టాక్షరమా, సంశ్లేషాక్షరమా, లేదంటే ఆ రకంగా అడిగారా అనేటువంటిది కూడా ఇది చూడనటువంటి వాళ్ళకైతే ఐడియా లేకపోవడం వల్ల ఏదో ఒకటి పెట్టేయడం అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, ఈశ్వర, దాని తర్వాత శోభకృతు, క్రోధి నామ సంవత్సరాలు ఇవి ఇచ్చిండ్రు. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంకొకటేమో రమ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే చాలామంది ఇక్కడ ఈశ్వర అనేటువంటిది ఉంటుందా అనుకొని ఈశ్వర పెట్టి రావడం అయితే జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది, అది రమ అనేటువంటిది అయితే అవుతుంది. ఇది సంవత్సరానికి సంబంధం లేనటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశాలపైన మారింది కాబట్టి సర్లే అనేటువంటి చూసుకోండి. ఇవి ఎక్కడున్నాయి సార్ అంటే 5వ తరగతికి సంబంధించినటువంటి నీతి పద్యాలకు సంబంధించినటువంటి లెసన్ వెనకాల అయితే ఉన్నాయి. ఇది పేపర్ 1 వాళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ అలిగిన నలుగక ఎగ్గులు అనేటువంటిది ఈ రకంగా ఇచ్చేసి ఈ పద్యాన్ని ఎవరు రాసిండ్రు అని కూడా అడగవచ్చు. ఈ పద్యాలు అనేటువంటి స్టార్టింగ్ లైన్స్ అనేటువంటి కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ పద్యాలకు సంబంధించి చూసుకోవచ్చు. తిక్కనకు సంబంధించి ధనమును విద్యయు వంశంబును ఈ రకంగా
దానికి సంబంధించిన భావాలు కూడా ఉన్నాయి. ఒక్కో రకంగా మనకు చూసుకుంటే డైరెక్ట్గా ఈ పద్యాలు కూడా మనకు పద్యానికి సంబంధించి కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా వచ్చినా కూడా యూజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత తెలుగు సంవత్సరాలు అన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇలాంటి అంశాలని చాలా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం కనుక చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి యాజ్ ఇట్ ఈస్గా మనకు రిపీట్ అవుతున్నాయి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 20వ రోజు జరిగినటువంటి పేపర్ 1 వాళ్ళకి సంబంధించి 2 సెషన్స్లో కూడా ఈ తెలుగు రామాయణ కర్త ఎవరు అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ గోన బుద్ధారెడ్డి అండి. ఇది కనుక చూసుకుంటే మనకు ఉడత సాయం అనేటువంటి లెసన్ నుంచి అయితే కవర్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్ అనేటువంటిది గతంలో జరిగినటువంటి చాలా సెషన్స్లో రావడం జరిగింది. ఇక్కడ ఒకే రోజు జరిగినటువంటి 20 తారీఖున జరిగినటువంటి పేపర్ 1కు సంబంధించి 2 సెషన్స్లో కూడా కవర్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతున్నాయి. ముఖ్యంగా కనుక చూసుకుంటే సైకాలజీకి సంబంధించి ఖచ్చితంగా అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి సెషన్లో కూడా గతంలో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గానే బిట్స్ వచ్చినాయి. కాబట్టి వాటిని మీరు ఒకసారి చూసుకున్నారనుకోండి అప్లికేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని వీలైనంత తొందరగా మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అవన్నీ కూడా మన యాప్లో మీకు అందుబాటులో ఉండే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు ఇస్తున్నాను కాబట్టి యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇక్కడ టైం అనేటువంటిది ఉన్నది కాబట్టి నెక్స్ట్ వెళ్ళేటువంటి వాళ్ళకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంశం వచ్చింది అనుకోండి దానికి నియర్ బైగా ఉన్నటువంటి అంశాలు రావడానికి కారణం ఏంటి అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే అనునాసికాలు అనేటువంటివి ఏవి అనేటువంటిది ఒక ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే అది మనకి ఎక్కడ కవర్ అవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు 6th క్లాస్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ గ్రామర్కి సంబంధించి క్లియర్గా అన్నీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ కచట తప్పల్ని పరశాలు అంటారు, గజడ దెబ్బల్ని సరళాలు అంటారు. ఖచ్చితంగా నెక్స్ట్ రాయబోయేటి సెషన్స్ వారికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్టుపడడానికి ఖచ్చితంగా 100% అనేటువంటిది అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అనునాసికాలు అనేటువంటి దానికి సంబంధించి క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది. అంటే ఖచ్చితంగా ఇంత మంచి కంటెంట్ ఉన్నటువంటి అంశంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా సెషన్స్ వారిగా క్వశ్చన్స్ అనేటువంటి చాలా తయారు చేసి ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళకి ఈ ఏరియా నుంచి బిట్ అనేటువంటిది గ్యారంటీగా పడడానికి అవకాశం ఉన్నది అనేటువంటిది చెప్తున్నాను. అది పేపర్ 1 అయినా పేపర్ 2 వాళ్ళైనా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. దీంతో పాటు ఇక్కడ వర్ణోత్పత్తి స్థానాలకు సంబంధించి కూడా అంటే మూర్ధన్యాలు, కంట్యాలు, తాళవ్యాలు ఈ రకమైనటువంటి వాటికి సంబంధించి కూడా అది మెథడాలజీలో చాలా ముఖ్యమైనటువంటిది. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు కంటెంట్ పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా అవి చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ రాయబోయేటువంటి సెషన్స్ వారికి అయితే ఇక్కడ నుంచి బిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉన్నది. రౌతీయ అక్షరాన్ని ఆధునిక వ్యవహారిక భాషలో ఉపయోగించడం లేదు, దీనికి బదులు ఇప్పుడు రాను వాడుతున్నారు. అట్లే దీనికి సంబంధించి ఇక్కడ చార్జాలకు సంబంధించి వాడుకలో లేవు. ఈ రకమైనటువంటి గతంలో ఉండేవి ఇప్పుడు వాటికి బదులుగా చార్జాలను అయితే వాడుతున్నారు. అదంతా పక్కన పెట్టేస్తే మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే అచ్చులతో హల్లులతో ఉపయోగించడం వల్ల ఉభయాక్షరాలు అని వీటిని అంటారు. పూర్ణ బిందువుని, దాని తర్వాత అరసున్న అని, విసర్గని. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇందులో ప్రధానమైనటువంటి అంశం చూసుకుంటే అరసున్నకు గ్రాంథిక భాషలో ప్రాధాన్యం ఉన్నది, విసర్గకు సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది కాబట్టి అందులో ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది కూడా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది ఈరోజు మార్నింగే. చాలామంది అయితే దీన్ని చదివే ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ఇదే 6th క్లాస్ నుంచి ఇక్కడ నుంచి బిట్ రావడం జరిగింది. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు అనేటువంటిది అడిగారు. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు, దాని తర్వాత ఇందులో నుంచి కూడా చాలా ప్రశ్నలు అనేటువంటి సెషన్స్ వారిగా అడిగారు. చేతన్ చెన్, తోడన్ తోన్ అనేటువంటి దానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి మిగిలినటువంటి వాటి కూడా ఇచ్చేసి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత అవ్యయం అంటే లైన్ బై లైన్ నేను ఎందుకు చెప్తున్నానంటే దీనిలో కనుక చూసుకుంటే ఇప్పటివరకు 6 సెషన్స్ అనేటువంటి జరిగినాయి కదా. అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అన్నింటిలో కూడా బిట్స్ అనేటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏరియాల నుంచి అయితే రావడం అయితే జరిగింది. అవ్యయాల పైన ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లింగ వచన విభక్తులు లేని పదాలు ఏంటివి అని డైరెక్ట్గా అడిగినారు. ప్రతి, అను, ఆహా ఇట్లాంటి ఏంటి అని కూడా డైరెక్ట్గా అడిగినారు. కాబట్టి ఈ జస్ట్ ఒక్కటే పేజీలో ఇవన్నీ కూడా 1-2 పేజీలు అనుకుంటా లెసన్ వెనకాలన్నటువంటి 6వ తరగతిలో ఉన్నటువంటి గ్రామర్ నుంచి అది పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 వాళ్ళకు కూడా ఇక్కడ ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటున్నది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ నియర్ బై మన కంటెంట్ ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా చేసి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు రెగ్యులర్గా
క్వశ్చన్స్ వచ్చినటువంటివి చూడడం ద్వారా ఈ రకమైనటువంటి స్ట్రాటజీ ఫాలో అయితే కనుక మనం మంచి స్కోర్ అనేవి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే లేట్ అయినా కూడా అన్ని అంశాలని క్రోడీకరించి దాదాపుగా ఒక 5 నుంచి 6 మాట్లాడిన తర్వాతనే మీకు ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్ వీడియో అనేటువంటి చేస్తున్నాను. ఏదో తొందరపడి ఆగమాగం అయితే చేయట్లేదు. ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత టైం లేకపోవడం వల్ల అలా ఇచ్చినప్పటికి కూడా క్వశ్చన్స్ ఏవి మనకు తెలిసినటువంటి ఆన్సర్స్ ఇచ్చినప్పటికి కూడా మనకి ఈవినింగ్ సెషన్స్లో కూడా అన్నింటినీ కవర్ చేసుకుంటూ మీకు ఆ వీడియోస్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తున్నాను. ఈ రకంగా జాతీయము సామెత పైన కూడా ప్రశ్నలు అనేటువంటి రోజు వస్తున్నాయి, ఖచ్చితంగా చూసుకోండి. కేవలం మనకు ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే బిట్స్ అనేటువంటి పడుతున్నాయి కాబట్టి ఆ అంశాలని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తెలుగు పరంగా చూసుకుంటే పేపర్ 1 వాళ్ళకైతే 6, 7, 8వ తరగతి దాటి వెళ్ళట్లేదు. ఎక్కువగా 6, 7వ తరగతుల నుంచే ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరిగింది. అది గ్రామర్ కానీ, పదజాలం కానీ, దాని తర్వాత కవులకు సంబంధించినటువంటి రచనలు కానీ ఏవైనప్పటికి కూడా. కాబట్టి 6, 7, 8వ తరగతి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, తెలుగులో మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ గ్రామర్కి సంబంధించిన అంశాలు, రచనలకు సంబంధించిన అంశాలతో పాటు ప్రతిరోజు దాదాపుగా 3 నుంచి 4 ప్రశ్నలు కనుక చూసుకుంటే వెనకాల ఉన్నటువంటి పదజాలం నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. మన యాప్లో కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ రకంగా మీకు హైలైట్ చేసి పెట్టడం అయితే జరిగింది. హైలైట్ చేసినటువంటి అంశాల నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. ఇవి చదివినటువంటి వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఈ రకంగా హైలైట్ చేసి మరి మీకు అందించడం అయితే జరిగింది. ఖచ్చితంగా పదజాలం నుంచి 3 నుంచి 4, ఒక్కోసారి 4 నుంచి 5 ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి, వికృతి, ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటి కవర్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పదజాలం నేర్చుకోకుండా వెళ్ళకండి. ఖచ్చితంగా పదజాలాన్ని అయితే చూడండి. ఇంకా పేపర్ 1 వల్ల కొంత టైం అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఖచ్చితంగా మీరు ఈ పదజాలానికి సంబంధించిన అంశాలను చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. తర్వాత సైకాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ సైకాలజీ అంటేనే మనకు అప్లికేషన్ అండి. అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు బిట్స్ అనేటువంటివి అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా కూడా వస్తున్నాయి. అదేవిధంగా క్వశ్చన్స్ యొక్క సైజ్ అనేటువంటిది కూడా పెద్దగానే ఉంటున్నది కాబట్టి మనం ఆ ఇన్ టైంలో 1 మినిట్లోనే ఆ క్వశ్చన్ని చదివి ఫాస్ట్గా అందులో ఉన్నటువంటి అప్లికేషన్ని గ్రహించి మనం ఆన్సర్ అనేవ్వడం చేయాల్సినటువంటి అవసరం అనేవ్వడం ఉంటుంది. ఇక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుందని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు టైం అనేటువంటి సేవ్ కావాలి. ఆ పెద్ద క్వశ్చన్ని అందులో ఉన్నటువంటి అప్లికేషన్ని వీలైనంత తొందరగా మీరు గ్రహించాలి అంటే ఎగ్జాంపుల్గా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని మనం క్లియర్గా చదివినాం. అందులో ఉన్నటువంటి దశలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం చదివినాం. కానీ ఇక్కడ చూసుకుంటే దానికి అప్లికేషన్ అనేటువంటిది యాడ్ అయితే మనం క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ ఎట్లా పెట్టాలి అని తెలవాలంటే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా కనుక చూసుకుంటే ఆ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పైన గతంలో ప్రశ్నలు ఎట్లా వచ్చినాయి, అందులో ఉన్నటువంటి అప్లికేషన్ ఏ రకంగా ఉన్నది, ఫాస్ట్గా ఆ క్వశ్చన్ని చదివేసి మనం ఏ రకంగా గ్రహించాలి అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడడం ద్వారా మీకు క్లియర్గా అది అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మనం చేయబోయేటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అది పెద్దగా ఉన్నా కూడా అందులో ఉన్నటువంటి అప్లికేషన్ని గ్రహించి సులభంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందుకే ప్రతిసారి మన వీడియోస్ అనేటువంటి చేస్తున్నటువంటి సందర్భంలో రెగ్యులర్గా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేటువంటిది ప్రతిసారి నేను చెప్తానే ఉన్నా. ఇంకా చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా కూడా రిపీట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ రకమైనటువంటి ముఖ్యంగా సైకాలజీకి సంబంధించి కానీ మ్యాథ్స్కి సంబంధించి కానీ మనకు ప్రాక్టీస్ చేయడానికి తొందరగా మనం ఆన్సర్స్ అనేటువంటి పెట్టడానికి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక మ్యాథ్స్కి సంబంధించి అయితే అడిగారు. కొంత మా దగ్గర వాతావరణం అనేటువంటిది గాలి దుమారం అనేటువంటిది వస్తున్నది. ఈ అంశాన్ని చెప్పేసి కంప్లీట్గా తొందరగా వీడియోని ముగించేసి రేపు ఇంకా క్లియర్గా మీకు మిగిలినటువంటి అన్ని అంశాలను కవర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను. ఎందుకంటే పవర్ పోవడం ఇదంతా మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేటువంటిది మీకు ఇక్కడితో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇవన్నీ అంశాలు కలగలిపి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను క్రోడీకరించి ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి వాళ్ళకు చాలా కీలకంగా ఉపయోగపడే విధంగా మీకు ఆ వీడియో అనేటువంటిది రేపు మధ్యాహ్నం వరకు అందించే ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను. ఇక మ్యాథ్స్కి సంబంధించి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్కి సంబంధించి టైం సరిపోతలేదు, మ్యాథ్స్ వాళ్ళు కూడా టైం అనేటువంటి సరిపోతట్లేదు అంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో దేని ఫలితం ప్రధాన సంఖ్య అనేటువంటిది అయితే అడిగిండు.
ఇక్కడ చూసుకుంటే మనకు ఇందులో ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇది సింప్లిఫై చేయాలి, ఇది సింప్లిఫై చేయాలి, ఇది సింప్లిఫై చేయాలి, ఇది కూడా సింప్లిఫై చేయాలి. అన్నీ సింప్లిఫై చేసిన తర్వాత వాటికి వచ్చిన తర్వాత దాని ఫలితం అనేటువంటి దానికి సంబంధించి అది ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకు 2364 నుంచి 2226 అనేటువంటిది మనం తీసేయాలి. తీసేసేటువంటి క్రమంలో ఒకదాని కింద ఒకటి వేసుకుంటూ ఉంటే మనకు అక్కడ టైం అనేటువంటి సరిపోదు. వీళ్ళంతా షార్ట్ ట్రిక్స్ అనేటువంటి ఒకటి యూజ్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది మన మ్యాథ్స్లో. డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసేయచ్చు కదా. 14 నుంచి 6 తీసినాం అనుకోండి 8 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 5 ఉంటుంది, 5 నుంచి 2 తీసేస్తే మనకు 3 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 3 నుంచి 2 అనేటువంటిది తీసేస్తే 1, దాని తర్వాత 2 నుంచి 2 తీసేస్తే 0. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా డివైడ్ చేయాలి మనం. 3 1 3 24 3 4 12. ఇక్కడ 84 + 49 రౌండ్ ఫిగర్లు కలుపుకోండి. 80 + 40 120 అండి. దాని తర్వాత 9 + 4 అనేటువంటిది కనుక చూసుకుంటే 13 అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత 133 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 4 5 20 అంటే 200 - 53. ఇక్కడ 200కి 50 తీసేస్తే 150 అనేటువంటిది వస్తుంది. 150 నుంచి 3 తీసేస్తే 147. ఈ రకంగా ఇవి సింపుల్గా మనము సింప్లిఫై చేసుకున్నాం. ఇప్పుడు ఫలితాలు వచ్చినాయి 138, 133, 147. ఇక్కడ చివరాఖరిలో 8 ఉన్నది కాబట్టి ఇక్కడ ఇది సరి సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య చివర 0 2 దాని తర్వాత 4 6 8 ఉన్నాయి అనుకోండి. అది ఎంత పెద్ద సంఖ్య ఉన్నా కూడా దాని ముందు ఖచ్చితంగా అదంతా కూడా మనకు సరి సంఖ్య అనేటువంటి అవుతుంది. ఇది కాదు. దాని తర్వాత 133 మనకు ఎక్కాల పైన కూడా ఖచ్చితంగా 20 టేబుల్స్ అయితే మీకు ఈజీగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం 10 ఎక్కాలు వస్తే మీకు 20 ఎక్కాలు ఏ రకంగా నేర్చుకోవాలనేటువంటిది కూడా మీకు రేపటి వీడియోలో క్లియర్గా అందిస్తాను. ఇక్కడ 19 ఏళ్ళ 133 అండి. దీని యొక్క ఇది కూడా మనకు ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే ప్రధాన సంఖ్య కావాలి అంటే అది దేనితోటి అది ప్రధాన సంఖ్య కావాలంటే దానికి 2 కారణాంకాలు ఉండాలి. ఎగ్జాంపుల్గా 5 తీసుకున్నాం అనుకోండి. 5 అనేటువంటి దానికి అదే కారణాంకంగా ఉంటుంది. దాని తర్వాత 1 అనేటువంటిది కారణాంకంగా ఉంటుంది. అంటే కేవలం 2 మాత్రమే కారణాంకాలుగా ఉన్నటువంటి వాటిని మనం ప్రధాన సంఖ్య అంటాం. ఇక్కడ మనకు ఇది 19 ఉంటుంది, 7 ఉంటుంది, దాని తర్వాత 1 ఉంటుంది, 3 ఉన్నది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అనేటువంటిది కాదు. కొంత ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే గాలి దుమారం వల్ల కొంత నెట్వర్క్ ఇష్యూ ఉంటే మళ్ళీ ఈ వీడియో కూడా అప్లోడ్ చేయకపోవడం అనేటువంటిది అవుతుంది కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రేపు క్లియర్గా ప్రతి అంశాన్ని వివరిస్తాను. ఇక 147 అనేటువంటిది కూడా డైరెక్ట్గా 7 టేబుల్ తోటి పోతుంది. అంటే 7 దాని తర్వాత ఈ రకం మిగిలినటువంటి ఎక్కువ ఉంటాయి కాబట్టి కారణాంకాలు. ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. డైరెక్ట్గా మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ పెట్టవచ్చు. లేకుంటే మీరు అండర్ రూట్లో ఉన్నటువంటి ఇంత పెద్ద వాల్యూని కనుక్కోవాలంటే దాని షార్ట్ ట్రిక్ అనేటువంటిది తెలవాలి. దాని తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటి తెలిస్తే కనుక అది ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అనేటువంటిది మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ టైం కిల్ చేసేటువంటి క్వశ్చన్ ఇది. ఈ టైం కిల్ చేసేటువంటి క్వశ్చన్ దగ్గర టైం సేవ్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు రాలేదంటే దీన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్లను ముందు చేయండి. ఇది కొంత టైం పడుతుంది, రాలేదనుకున్న దాన్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి వచ్చిన క్వశ్చన్లు అన్నీ చేసిన తర్వాత దీనికి అటెంప్ట్ చేసింది అనుకోండి మీరు ఇక టైం అనేటువంటి సేవ్ అవుతుంది. ఒకవేళ రాలేదంటే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. కానీ ముందే ఇక్కడ ఆగేసి టైం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ టైం అనేటువంటిది మనకు అక్కడ బొక్క పెడుతుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు గ్రహించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఇలాంటి చాలా క్వాలిటీ అంశాలు అనేటువంటి రేపటి వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.